మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే ఆ వచ్చినటువంటి అతిథిని ఏ విధంగా అయితే సఫలం చేస్తామో ओम श्री महालक्ष्मी नमः। ओम पूर्वाचार्येभ्यो नमः। ओम पूर्वाचार्येभ्यो नमः। ओम समस्ति जातवेदो भव आजायमानः सक्षय एहि एवं त्रिवारं संतापये। సమాధినాథాయ నమః। మేము విశాఖపట్నం సీతందారి నుంచి వచ్చాం। నా పేరు సత్యనారాయణ, సైంటిఫిక్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను। స్వాతి హోమంకి ఇదివరకు చాలాసార్లు పార్టిసిపేట్ చేసాం, కానీ ఈరోజు స్వాతి హోమం స్పెషల్ స్వామి జన్మ నక్షత్రం, చతుర్దశి యాజ్ వెల్ స్వాతి నక్షత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇక్కడ। ఎస్పెషల్లీ ఈఓ గారు వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ। రేపు పౌర్ణమి చందన సమర్పణ, ఈ ముందు రోజు గుమ్మడి ఆకారంలో దర్శనం చేసుకోవడం యాజ్ వెల్ స్వామి హోమంలో పార్టిసిపేట్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట। ఇంతకు ముందు అన్నడు కూడా నేను చాలా ఇదివరకు పార్టిసిపేట్ చేశాను, ఇన్సైడ్ ఇంత లార్జ్ స్కేల్లో లేదు, అరౌండ్ 25 to 50, నౌ ఇట్ ఈస్ అరౌండ్ 500 people participated. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్। సింహాచలం దేవస్థానం యాజమాన్య వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము। ఈరోజు నా పేరు ఎస్వి నాయుడు, మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతులిద్దరికీ ఈరోజు పెళ్లి రోజు। ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము। ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు। మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం। సో యాజమాన్య వారికి మరొకసారి నేను విశాఖపట్నం గాజువాక ప్రాంతం నుంచి వచ్చాను, అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు। పానీయాలు కానీ ప్రసాదాలు కానీ ముఖ్యంగా సిస్టమేటిక్గా జరిగింది। మరి అందరూ రాజకీయవేత్తలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు। సో వారందరూ కూడా కనీసం సుమారు ఒక గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా మనసులో రేకెత్తించింది।
మరొకసారి సింహాచలం బోర్డు మెంబర్స్కి, ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరపున ହୃଦୟପୂର୍వକ ଅଭିନନ୍ଦନ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ମୁଁ ଗତ 3 ଥର ହେଲା ଆସିଲିଣି ଆମର ସୀମାଞ୍ଚଳ ଭାଇଙ୍କ ଡାକରାରେ ଆସିକି ଆମେ ସ୍ୱାତି ନକ୍ଷତ୍ର ହୋମ ଆମେ ଆଟେଣ୍ଡ କରୁଛୁ। ଏଥର ଭାଗ୍ୟକୁ ସ୍ୱାତି ନକ୍ଷତ୍ର ଆଉ ନୃସିଂହ ଚତୁର୍ଦ୍ଦଶୀ ଏକା ଦିନରେ ପଡ଼ିଲା। ଆମର ସୌଭାଗ୍ୟ ସେଟା। ଆମେ ମୁଁ ପରିବାର ସହିତ ଭୁବନେଶ୍ୱରରୁ ଆସିଛେ ଏଠିକି। ଆଜି ଦର୍ଶନ, ହୋମ, ପୂଜା ପାଠ, ମନ୍ଦିର ଠାକୁର ଦର୍ଶନରେ ଭାରି ସନ୍ତୁଷ୍ଟ। ପୂଜା ସରିଲା ପରେ ଆଜି ଯେଉଁ ଭୋଗ ଆମେ ପାଇଛୁ, ପ୍ରସାଦ ପାଇଛୁ ପ୍ରଭୁଙ୍କର, ସେଥିରେ ବି ସବୁ ପରିବାର ସହିତ ଆମେ ସେଟାକୁ ଉପଭୋଗ କଲୁ ପରିବାର। ଏଇଟା ଆମର ସୌଭାଗ୍ୟ ଆଜି। ଆଉ ଆମେ ଚାହୁଁଛୁ ଆଗକୁ ଏମିତି ସବୁବେଳେ ଆସିବୁ ଆଉ ଏଥିରେ ଆମେ ଭାଗ ନେବୁ ସ୍ୱାତି ନକ୍ଷତ୍ର ହୋମରେ।